చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం 25 కోట్లు మంజూరు చేసినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఈ నిధులతో నూతన కళ్యాణ మండపాలు, భక్తుల వసతి భవనం, క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతారు. అలాగే వీఐపీ గెస్ట్ హౌస్ పరిధిలో 20 కొత్త వసతి గదులు నిర్మించనున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆలయ సదుపాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. చైర్మన్ గారు, టీటీడీ బోర్డు చైర్మన్ గారు మన కాణిపాకం విజిట్ చేసినప్పుడు మా రిక్వెస్ట్కి స్పందించి వారు మాకు ఒక ప్రామిస్ చేశారు. ఇక్కడ పిలిగ్రిమ్స్ ఎమ్యూనిటీస్ సెంటర్ మరియు ఒక కళ్యాణ మండపాలు, సామూహిక కళ్యాణ మండపాలు ఇక్కడ ఆల్రెడీ ప్రసిద్ధి కాబట్టి ఎవరైతే పిలిగ్రిమ్స్ ఉన్నారో లేకపోతే డివోటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వినాయక స్వామి దగ్గర సామూహిక వివాహాలు చేసుకోవడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం. అది క్రమేణా తగ్గుతోంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో మేము చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంటనే స్పందించి దానికి అనుకూలంగా బోర్డు నిర్ణయం తీసుకునేలాగా 25 కోట్లు మనకి శాంక్షన్ చేశారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు, అదేవిధంగా కాబోయే చైర్మన్ గారు కూడా మేము ఒకసారి వెళ్ళి కలిసాం. నాయుడు గారు మేము చైర్మన్ గారిని కలిసి రిక్వెస్ట్ లెటర్ ఇచ్చామన్నమాట. సో కంటిన్యూస్గా సార్ని రిక్వెస్ట్ చేయడంలో ఆయన కూడా స్పందించి ఇక్కడ ఉన్న అవసరాల మేరకు బోర్డులో ప్రతిపాదించడం జరిగింది. సో మన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఎక్స్-అఫిషియో మెంబర్గా ఉన్నారు కాబట్టి ఆ రోజు సార్ని కూడా కలిసి మనకున్న అవసరం